మరోవైపు ఇప్పుడు రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ, ఇందిరా గాంధీ, సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ ఎవరు చూసుకున్నా గాంధీ వారసులు. ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ మీ పార్టీ అధికారంలో ఉంది. దసరా రోజే గాంధీ జయంతి వచ్చింది. మరి చాలా మంది మేము ఆ రోజు మాంసం తింటాము, మందు తాగుతామని చెప్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు అది రీజియన్స్ సంబంధించిన సెంటిమెంటల్స్ మనకు సంబంధించిన విషయాల్లో మనము ఎమోషనల్స్ ఈ స్పీచ్లు మనం ఇచ్చేది కాదు. ఇప్పుడు సాంప్రదాయ పద్ధతిగా సాంప్రదాయం నడుస్తుంటాయి, సాంప్రదాయ పనులు ఉంటాయి. ఇది సమయం కాదు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది ప్రజల అనుకూలంగా అభిరుచుల ప్రకారంగా ఉంటాయి. అది ఒక నినాదంగా ఉండదు, ఒక పద్ధతిగా ఉండదు. గాంధీ సిద్ధాంతం పాటించే వాళ్ళు గాంధీ సిద్ధాంతాలు పాటిస్తారు. అంతగా నీకు మా అందరు కలిసి ఉంటుంది. అంటే పాటించే వాళ్ళు పాటించండి, వాళ్ళు ఇష్టం అంటారు. అంటే మేము పాటించే వాళ్ళని పాటించమని అనట్లేదు. సాంప్రదాయబద్ధ ఉన్న దాంట్లో మనం చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని క్వశ్చనింగ్ మనం చేయాల్సిన అవసరం లేదు. అది గాంధీ దేశ స్వాతంత్రం కోసం 200 సంవత్సరాల బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేక శాంతియుతంగా పోరాడే సత్య అహింస మార్గంలో ఈరోజు భారతీయ స్వాతంత్రం వచ్చిందంటే ఆ గాంధేయం ఎంతో సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ అందరూ మహానుభావులు పోరాట చేసిండ్రు. ఆయనకు నివాళులుగా మనం ఆ రోజు సంఘీభావంగా మనం అందరం ఉంటాం కాబట్టి, మన తరతరాల నుంచి వస్తున్న అంశం కాబట్టి దానికి తగ్గట్టు మనం అందరం ఉంటాం.